నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు హైకోర్టు మరణశిక్ష సమర్థించింది. 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని 5 నిందితులు వేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తొలుత సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు అభియోగ పత్రం సమర్పించింది. ఈ ఛార్జిషీట్ ఆధారంగా విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ 2016లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 5 నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 45 రోజులు వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీ సుధతో కూడిన ధర్మాసనం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. అటు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సరైన శిక్షే పడిందంటూ మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కలిసే తెలంగాణను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆక్షేపించారు. డీలిమిటేషన్పై చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరూ కలిసే వెళ్లారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లో జరగబోయే సమావేశానికి ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ను కాపాడేందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదని బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని, అయినా బీజేపీని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనుక ఉన్న పెద్ద బాగోతాన్ని 2 రోజుల్లో బయటపెడతానన్న ఆయన ఆ వ్యవహారంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని మీడియా ఇష్టాగోష్ఠిలో ఆరోపించారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదన్న కేటీఆర్ జంతువుల మరణానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటోందని, మీనాక్షి, నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తర్వాత బీఆర్ఎస్ మాత్రమే విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని తెలిపారు. ఏడాది పాటు నిర్వహించే రజతోత్సవాలకు ఈ నెల 27న జరిగే బహిరంగ సభ ప్రారంభమని పేర్కొన్నారు. సభ కోసం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో రైతుల సమ్మతితో పూర్తిగా ప్రైవేటు భూములే సిద్ధం చేసినట్లు చెప్పారు. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశామన్న కేటీఆర్ అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. సభకు 3000 ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి బీహార్ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందితే ఆ విషయంపై జగన్ రాజకీయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికే జగన్ వచ్చారని అనంతపురంలో విమర్శించారు. అల్లూరి జిల్లాలోని కురడి గ్రామ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 5 లక్షలు ప్రకటించారు. అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం కురడి గ్రామాన్ని సందర్శించిన పవన్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకం చేశారు. అడవి తల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో పవన్ ని కలిసిన కురడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చేసుకుని వెళ్లాలని కోరగా ఆయన వస్తానని హామీ ఇచ్చారు. పూజల అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకరమెట్ట వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల్లో నిర్మించిన చెక్క వంతెనను పవన్ ప్రారంభించారు.
సింగపూర్లోని ఓ షాప్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. అతడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9:45 రివర్ వ్యాలీ రోడ్డులోని షాప్ హౌస్లో మంటలు చెలరేగిన ఘటనలో 19 మంది గాయపడ్డారు. వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఎస్సీడీఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా అందుకున్న పవన్ భార్య అన్నా లెజ్నేవా అక్కడే ఉంటూ కుమారుని చదివిస్తున్నారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ కు ఈ సమాచారం తెలియగానే కుమారుని యోగక్షేమాలు ఆరా తీశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పర్యటన పూర్తి చేసుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఈ ప్రమాదం కారణంగా 3 రోజుల విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇటు మార్క్ శంకర్ గాయపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే గరిష్టంగా 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉపకులపతుల నియామకం సహా 2020 నుంచి అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ పెండింగ్ పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్పై ఇప్పటికే విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలం పెండింగ్ పెట్టడంపై తన తీర్పులో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద పెట్టుకోలేరని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేయకపోతే గరిష్టంగా 3 నెలల్లోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఎలాంటి సెక్యూరిటీ సమర్పించకుండానే ముద్రా యోజన కింద దేశవ్యాప్తంగా 33 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించడానికి వీలు ఏర్పడిందన్నారు. పీఎం ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా కొందరు లబ్ధిదారులతో తన నివాసంలో మోదీ సమావేశమయ్యారు. వారి అనుభవాలను ఆయన తెలుసుకున్నారు. ముద్రా యోజన అనేక మందిని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారేందుకు దోహదం చేసిందని ప్రధాని అన్నారు. ముద్రా లబ్ధిదారులలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని, 70% పైగా మహిళలు ఉండటం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ రుణాలు పొందటమే కాకుండా వాటిని తిరిగి చెల్లించడంలోనూ ముందున్నారని ప్రధాని కొనియాడారు. ఈ పథకాన్ని సమీక్షించి మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు రుణ సదుపాయం కల్పించే బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మోదీ వివరించారు. అధునాతన సదుపాయాలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయం పనులను ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి పరిశీలించిన ఆయన నిర్మాణ ప్రాంతం మొత్తం కలియదిరిగి నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారితో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్ నాయుడు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. పనులు ప్రస్తుతం 71% చేరుకున్నాయని, దేశంలోనే 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వే నిర్మిస్తున్నట్లు వివరించారు. స్థానికంగానే నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రి ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలను తెలియజేసేలా ఒక కళా నిలయం నిర్మిస్తున్నామని చెప్పారు. అప్రోచ్ రహదారి సమస్యను సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. హంద్రీనీవా సుజలా స్రవంతి పథకం విస్తరణ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. హంద్రీనీవా జాప్యానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను మంత్రి పరిశీలించారు. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారని మంత్రి మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, తప్పులు సరిదిద్ది పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని నిమ్మల స్పష్టం చేశారు. అరకులో 21,850 మంది ఒకే చోట చేరి మహా సూర్యవందనం నిర్వహించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించిన గిరిజన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అభినందనలు చెప్పారు.
అమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కి బయలుదేరారు. రష్యా ప్రయోగించిన సోయిజ్ క్యాప్సూల్ ముగ్గురిని తీసుకుని ఐఎస్ఎస్కు పయనమైంది. కజకిస్తాన్లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. అమెరికాకు చెందిన జానీ కిమ్, రష్యాకు చెందిన రిజికోవ్ జుబ్రిట్సీకి ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములతో కలిసి ప్రయోగాలు చేయనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిశోధనలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు వ్యోమగాములు చేపట్టనున్నారు. మార్స్కు మానవ సహిత యాత్ర చేపట్టాలని నాసా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ వ్యోమగాములు ఐఎస్ఎస్లో 8 నెలల పాటు ఉండి ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి భూమికి చేరనున్నారు. సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 50% సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిగా తీసుకున్న ప్రతీకార చర్యలు తమ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమేనని తెలిపింది. సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటుగా చైనా పేర్కొంది. అమెరికా ఇదే వైఖరిని కొనసాగిస్తే చైనా చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారం చైనా 34% సుంకాలను ప్రకటించింది. అయితే ఏప్రిల్ 8 నాటికి చైనా 34% ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే మరో 50% అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించగా చైనా మండిపడింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో క్రితం సెషన్లో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఏషియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. గత సెషన్లో 2227 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు 1089 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 875 ఎగువన ఈ ఉదయం బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ దశలో వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి సూచీ 73,425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఓ దశలో 74,860 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 74,227 పాయింట్ల వద్ద స్థిరపడింది.